వంగవీటి రాజకీయం రసవత్రంగా మారింది. ఆయన తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కీలక నేతలు రంగంలోకి దిగారు. మచ్చలేని నాయకుడిగా పేరున్న వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాపు ఈక్వేషన్స్ తో ముందుకెళ్తున్న జనసేన టీడీపీకి చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉంది వైసీపీ. రంగా వారసుడు రంగు మారుస్తారా? ఆయన రాకతో కాపు ఓట్లు చీలబోతున్నాయా? వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి రంగా ఈ పేరు ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో అందరి నోటా వినిపిస్తోంది. 2019 వరకు వంగవీటి రాధ వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికలకు కాస్త ముందు ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాధ అనుచరులు రాంగ్ స్టెప్ వేశామని పెదవి విరిచారు. కానీ 2024 ఎన్నికల్లో రాధ మరోసారి చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. కాపు కులంతో పాటుగా ఇతర కులాల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. వంగవీటి మోహనరంగ హత్య తర్వాత వంగవీటి ఫ్యామిలీకి భారీగా క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్తోనే కొందరు ఎమ్మెల్యేలయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో వంగవీటి రాధాను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ వంగవీటి రాధాకు జగన్ దగ్గర ప్రత్యేక స్థానమే ఉంది. అయితే గత ఎన్నికల్లో జగన్ని ఉద్దేశించి వంగవీటి రాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన్ని పార్టీలోకి తీసుకురావాలనుకోవడం వెనుక పెద్ద కథే ఉందన్నది పార్టీ వర్గాల టాక్. వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వారు రాధాతో చాలాసార్లు భేటీ అయ్యారు. పార్టీలోకొస్తే జగన్ ప్రాధాన్యమిస్తారని రాధాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు పార్టీ మారడంపై రాధ అంత ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో రాధ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికల సమయంలో పార్టీ మారడం మంచిది కాదన్నది రాధ అభిప్రాయం. గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిపై వంగవీటి రాధ మాటల తూటాలు పేల్చారు. గట్టి అటాక్ ఇచ్చారు. అవన్నీ ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ మారితే ఉన్న క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడుతుందన్నది రాధాతో పాటు వంగవీటి కుటుంబం ఆలోచనలో పడిందని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నుంచి కీలక నేతలు చాలామంది రాధాను ఒప్పించేందుకు రంగంలోకి దిగారు. వైసీపీలో చేర్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే అధినేత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడించి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వంగవీటి రాధ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అయినా వైసీపీ ప్రయత్నాలు ఆగడం లేదు. కాపు ఓట్లపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆశలకు గండి కొట్టేందుకు వంగవీటి కుటుంబ వారసుణ్ణి పార్టీలోకి తేవాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ నాయకత్వం. వంగవీటి రాధాని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల వెనుక అసలు వ్యూహాలు చాలానే ఉన్నాయి. ఏపీ రాజకీయం ఇప్పుడు కులాల చుట్టూ తిరుగుతోంది. కాపు, కమ్మ కలిసి రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీపై పోరాటం చేస్తుండటంతో ఆ ఈక్వేషన్స్కు గండి కొట్టేందుకే వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వంగవీటి ఫ్యామిలీకి రాష్ట్రంలో మంచి పేరుంది. వంగవీటి రాధ కూడా రాజకీయాల్లో సౌమ్యంగా ముందుకు వెళుతున్నారు. వివాదాలు, గ్రూపులు లేకుండా రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. సో రాధా లాంటి వివాదరహితుడైన వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాపు వర్గాల్లో చీలిక తీసుకురావచ్చని, ఆ సమీకరణంతో ఓటు బ్యాంకు పెంచుకోవడం చాలా ఈజీ అవుతుందని వైసీపీ అసలు వ్యూహంగా చెబుతున్నారు. వ్యూహం బానే ఉంది. ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నదే అసలు పాయింట్.